వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే మన ముందు అనలిస్ట్ అశోక్ కుమార్ గారు అయితే ఉన్నారు. కొన్ని అయితే అడిగి తెలుసుకుందాం. సో నమస్తే అండి. నమస్తే. తెలంగాణలో కొన్ని హాట్ టాపిక్స్ అయితే నడుస్తున్నాయి. బీఆర్ఎస్ పాలన బాగుందా, కాంగ్రెస్ ప్రజా పాలన బాగుందా అని ఓటింగ్ పర్సెంట్ పెడితే 64% బీఆర్ఎస్ పాలన బాగుందనేసి చెప్తున్నారు. 36% ప్రజా పాలన అంటే రేవంత్ రెడ్డి పాలన బాగుందనేసి అంటున్నారు. దీనిపైన మీ పూర్తి విశ్లేషణ చెప్పండి. ఇది ఒక మాట చెప్తున్నాను, ఇది ఎక్కడన్నా ఎంపీటీసీ ఎలక్షన్స్ ఏమైనా జరిగినాయా లేకుంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగినాయా, ఎక్కడ ప్రజాక్షేత్రంలో ఎక్కడ జరిగినాయి అనేది ఒక క్వశ్చనరీ. ఇది ఎక్కడ జరగలా. ఇది మీరు చెప్పిన కంటెస్ట్ ఎక్కడ జరిగిందిరా అంటే ఫేస్బుక్ అకౌంట్లో. ఏదైనా సరే ఉన్నట్టు కుల్లా మాట్లాడుకుందాం. ఈ కంటెస్ట్ ఎక్కడ జరిగిందంటే స్వయాన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనే ఖాతాలో తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ అకౌంట్లోనే కంటెస్ట్ నడిపినారు. జనరల్గా మీది ఒక యూట్యూబ్ ఛానల్ ఉందనుకోండి, వాస్తవంగా ఉన్నది చెప్తున్నా, మీరు ఎవరినైనా ఒకరిని మోస్తున్నారు, ఒక సెలబ్రిటీనో లేకుంటే ఒక పార్టీనో ఎవరినైనా మోస్తా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం కారులో ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఎందుకైనా సేఫ్గా ఉంటుందని సీట్ బెల్ట్ అనేది మ్యాండేటరీగా పెట్టుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఈ బెల్ట్ అనేది కాపాడుతుంది. కంటెస్ట్ ఏమైనా జరగని ఈ బెల్ట్ అనేది ఏ విధంగా ఉంటుందంటే, ఎగ్జాంపుల్ నేను చెప్పా కదా, ఓటింగ్ పర్సంటేజ్ ఎట్టున్నా కూడా ఒకవేళ ప్రజల్లో అదే నిర్ణయము బీఆర్ఎస్ పాలన బాగుందని చెప్పాలనుకున్నా కూడా ఈ బెల్ట్ అనేది ఎట్లాంటిదంటే హ్యాండిలింగ్ అంతా తెలంగాణ కాంగ్రెస్ ఖాతాలో ఉండాలి. వాళ్ళు ఇమీడియట్గా దాన్ని మార్చేసి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ఎక్కువ పర్సంటేజ్ వచ్చేసిందని చూపించవచ్చు. 56%, 88% ఆ రేంజ్లో చూపించవచ్చు. అది జరగల. ఇక్కడ మనము గుర్తుపెట్టుకోవాల్సిన మాట అది. కాంగ్రెస్ అకౌంట్ ఖాతాలో వాళ్ళ చేతుల్లో ఆ పర్మిషన్స్ ఉన్నా కూడా హ్యాండ్లింగ్ అట్లే వదిలేశాడు. ఇక్కడ కొన్ని సూక్ష్మంగా చూస్తే కొన్ని జరిగినాయండి. ఈ కంటెస్ట్ ఎప్పుడైతే బిగిన్ చేసిన తొలి 4 గంటలకి 62 నుంచి 63% ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ఓటింగ్ పర్సంటేజ్ స్పీడ్లో ఉండింది. మళ్ళీ ఏమైందో ఏమో తెలియదు కానీ బూమ్రాంగ్ అయిపోయింది. వీళ్ళకి 64% బీఆర్ఎస్కి, 34% ఈ యొక్క కాంగ్రెస్కి వచ్చింది. ఇక్కడ మనం క్రియాశీలంగా మనం ఆలోచన చేయాల్సిన ఒక విషయం ఏంటంటే, ఒక 2-3 రోజుల ముందు రేవంత్ రెడ్డి గారు దావోస్ నుంచి ఇక్కడికి వచ్చేసారు. 1,78,000 కోట్ల పెట్టుబడులు అంటూ తీసుకురావడం జరిగింది. ఆంధ్రాలో ఏ మేర పెట్టుబడులు వచ్చాయనేది మ్యాటరు. ఎంఓయూలు ఎక్కడ అట్ ఏ టైం చేయనున్నారు నారా లోకేష్ గారు. ఎందుకంటే మనం గతంలో చూసాం, వరల్డ్ బ్యాంక్ కూడా ఆకాశ రామన్ ఉత్తరాలు, మెయిల్ అన్నీ రాశారు. వచ్చే కంపెనీలు కూడా చెడగొట్టే ప్రయత్నం వైసీపీ వాళ్ళు చేస్తున్నారని. ఈ యొక్క ఆంధ్రాకు సంబంధించిన పాలిటిక్స్ వేరే, అందుకు వీళ్ళు ఎంఓయూలు ఖాతా బయటికి చెప్పలా. కానీ రేవంత్ రెడ్డి గారు అయితే 1,78,000 కోట్ల పెట్టుబడి తెచ్చారు. ఈ తరుణంలో అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు వీళ్ళందరూ ఆనందంగా ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కువ పెంచుతారు. ఎందుకంటే ఫేస్బుక్, సోషల్ మీడియా వాడేది ఎక్కువ యూత్ కాబట్టి, టెక్నాలజీ వాడేది. ఈ తరుణంలో ఇది ఎందుకు జరిగింది అనేది రేవంత్ రెడ్డి గారు అండ్ టీం ఆలోచన చేయాల్సింది కూడా ఉంటుంది. అక్కడ కేటీఆర్కి సంబంధించిన ఐటీఆర్ టీం అనేది ఉంది. దాంతోపాటు ఐవీఆర్ఎస్ కాల్స్ చేస్తూ ఉంటారు. వీళ్లకు కేటీఆర్కి గతంలో రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పినారు, దాదాపు 20 కోట్ల పెట్టుబడి మేర పెట్టి గతంలో రేవంత్ రెడ్డి గారు కూడా ఓపెన్గా చెప్పడం జరిగింది. 20 కోట్ల రూపాయల మేర పెట్టుబడి పెట్టి సోషల్ మీడియాని 1 సంవత్సరంలో చాకుతా వచ్చున్నాడు. ఎవరు? ఈ కేటీఆర్. సో కేటీఆర్ చేతల్లో అది ఉంది. ఇమ్మీడియట్గా దాన్ని టర్న్ అప్ చేసి ఉండొచ్చు కాక, లేదా రేవంత్ రెడ్డి గారికి వెన్నుపోటు పొడిచేదానికి కాంగ్రెస్ వాళ్ళు కూడా ఈ యొక్క ఓటింగ్ పర్సంటేజ్ ఏదైతే ఉందో ఆ హైప్ లెవెల్ మార్చేసి ఉండొచ్చు. దీనిపైన రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమన్నారంటే కేసీఆర్ గురించి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు ఎప్పుడు మనం చూస్తే పాము ముంగీసు లాగా ఉంటారు. ఒకరు ముంగీసు అనుకోండి, ఒకరు పాము అనుకోండి, ఎట్టైనా అనుకోవచ్చు. వాళ్ళిద్దరి మధ్య రైవలరీ ఆంధ్ర కంటే, ఆంధ్రాలో బాబు గారు జగన్కి మించినట్లే ఉంటుంది. ఒక పాలిటిక్స్ వరకు హాట్ పాలిటిక్స్ ఎక్కడ ఉంటాయనంటే ఆంధ్రాలో ఉంటాయి. కానీ రైవలరీ వరకు రేవంత్ అండ్ కేసీఆర్ దేశ స్థాయిలో మనం చూస్తే మనకు అదొక అర్థం అవుతుంది. ఆయన చెప్తూ ఇంకోటి, పర్సెంట్ తగ్గడానికి హైడ్రా ఎఫెక్ట్ అనుకోవచ్చా? ఈ ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గడానికి లేదండి, 100% హైడ్రా ఎఫెక్ట్ లేదు. ఎందుకంటే ఎక్కడైతే హైడ్రా అనేది ముందుకు వచ్చి ఎవరైతే ఇల్లు కోల్పోయినారో వాళ్ళ కోసం న్యాయబద్ధంగా ఎవరైతే వాళ్ళ డాక్యుమెంట్స్ అన్నీ ఉంటాయో వాళ్ళ కోసం 4th సిటీ కడతానని రేవంత్ రెడ్డి గారు వాళ్ళు చెప్పినారు. అది కాదు విషయం. రేవంత్ రెడ్డి గారు ఇక్కడ తిరుక్కొని వచ్చారు కదా. ఈ తరుణంలో కేసీఆర్ గారు ఆల్రెడీ కొన్ని మాట్లాడడం జరిగింది. 14 నెలల నుంచి అంట ఆయన ఫామ్ హౌస్లో పడుకొని నిశితిగా పరిశీలిస్తున్నారంట తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు. ఈ 14 నెలలు ఏడబడుకునేవనైనా, ఇన్ని రోజులు కలిసి నువ్వు అసెంబ్లీకి ఎందుకు రాలేకపోయినావు అని రేవంత్ రెడ్డి గారు హాట్గా మాట్లాడడం జరిగింది. ఆయన వ్యాఖ్యలో భాగంగా కొన్ని వ్యాఖ్యలు కీలకంగా ఆయన ఏమైతే చేశాడో ఆ వ్యాఖ్యలు అంటూ మీ ముందు ప్రయత్నం చేస్తాను. గతంలో కేసీఆర్ గారు దళితుడికి ముఖ్యమంత్రి అని చెప్పినాడు, చేయలేకపోయా. దళితుల్లో ఎనలేని
అది చెప్పని విధంగా వ్యతిరేకత కూడగట్టుకున్నాడు కేసీఆర్. సరే ముఖ్యమంత్రి కేసీఆర్ అయినాడు. తర్వాత కాలంలో ఏం చేశాడంటే దళితులకి ప్రతి దళితుడికి 3 ఎకరాల పొలం ఇస్తాను అని చెప్పినాడు, 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పినాడు. అది ఇవ్వాల. సో దళితుల్లో 100% వ్యతిరేకత కేసీఆర్ మూట కట్టుకున్నాడు. ఇదే కోవలో డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని చెప్పినాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇస్తా అన్నాడు. అది చేయకపోయా. అదేవిధంగా ఒక చోట దర్గాకు పోయి ఆడ దండం పెట్టుకొని ఏం చేశాడు, 100 కోట్ల రూపాయలు ఈ దర్గాకి ఇస్తా అని చెప్పినాడు కేసీఆర్. అక్కడ 100 కోట్లు ఇచ్చిందిలా, ఏమైనా మాట నిలబెట్టుకోవాలా, ఆడ ఫ్లాప్ షో. అదేవిధంగా ఒక చోట గుడికి పోయినాడు, ఎక్కడంటే జగిత్యాల. అదేవిధంగా రాజన్న సిరిసిల్లలోని ఆలయానికి వెళ్ళి అక్కడ 100 కోట్లు ఇస్తాను అని చెప్పినాడు. ఆ పని చేయకపోయా. సో ఎక్కడ బట్టి ఆయన వ్యతిరేకత కొట్టుకున్నాడు. అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లాలోని ఆ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు గురించి చూస్తే పాలమూరు అంటేనే వలసల ప్రాంతం. ఎక్కడికో వెళ్ళి నీరు తక్కువ, ఎక్కడికో పోయి పనులు చేసుకోవాలా, కూలీ పనులు చేసుకోవాలా, వాళ్ళకి బయట నుంచి నీళ్ళు తీసుకొస్తాను అని చెప్పి వాళ్ళకి మాట ఇచ్చి ఆ ప్రాజెక్టులు కూడా కంప్లీట్ చేయకపోయినాడు కేసీఆర్. సో ఇదంతా వ్యతిరేకత కట్టుకున్నాడు. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన ఈ 1 సంవత్సరం లోపు మనం నిశితిగా పరిశీలిస్తే ఆయన చేసిన మంచి పనులు ఏవే ఉన్నాయని, రైతు భరోసా ఇచ్చాడు, రైతు రుణమాఫీ చేశాడు, అదేవిధంగా మహిళలకి 500 రూపాయలకు సిలిండర్ ఇస్తా అని చెప్పినాడు, ఆ మాట నిలబెట్టేసుకున్నాడు. అదేవిధంగా మహిళలకి ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అని చెప్పినాడు. ఈ రోజుకి మనం డేటా చూస్తే 120 కోట్ల మేర టికెట్లు దిగినాయి. 120 కోట్ల మంది మహిళలు ప్రయాణం కట్టారు. దానికి గాను 4,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం పైన భారం పడింది. మేము తృప్తిగానే 4,000 కోట్లు మేము భారం వహించామని రేవంత్ రెడ్డి గారు చెప్పకనే చెప్పారు. అదేవిధంగా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చేశారు, మీకు తెలిసిన విషయమే. అదేవిధంగా ప్రతి ఇంటికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అని చెప్పినాడు, ఆ మాట నిలబెట్టుకున్నాడు. అదే కోవలో చూస్తే రాజీవ్ ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచాడు. ఏదైనా ఆరోగ్యంతో బాధపడే కుటుంబాన్ని కానీ ఒక మనిషికి కానీ 10 లక్షల మేర గవర్నమెంట్ ఆ యొక్క బాధ్యత వహిస్తుంది వాళ్ళ బిల్లులకి ఈ విషయంలో. ఇదే కోవలో ఇంకా ఆయన ఏమేం చేస్తానని చెప్పినంటే ఈ మార్చి 31వ తారీఖు కల్లా 10,000 కోట్లు రైతు భరోసా కోసం రెడీ చేసి పెట్టినాము. మార్చి 31 లోపు 10,000 కోట్లు రిలీజ్ చేసి రైతు భరోసా వదిలేస్తామని చెప్పినాడు. ఇంకా కొన్ని మనం విశ్లేషణ చేసి చూస్తే మన దేశ స్థాయిలో ఎక్కడా లేని విధంగా రికార్డు స్థాయిలో 55,143 గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఎవరికైనా ఉండదంటే కేవలం రేవంత్ రెడ్డికి మాత్రమే ఉండదు. మీరు కావాలంటే డేటా చూసుకోండి. ఏ రాష్ట్రంలో కూడా ఇప్పటి వరకు 55,143 మందికి ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు 1 సంవత్సరంలో కల్పించే చరిత్ర లేదు. అంతెందుకు కేసీఆర్ గారు లాస్ట్ 10 ఏళ్ళలో 50,000 ఉద్యోగాలు కూడా ఇవ్వాలి. ఒక మాటలో చెప్పాలంటే తొలి 1 సంవత్సరంలోనే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. ఇదే విధంగా ఉపాధి హామీ కూలీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ప్రతి ఒక్క కుటుంబానికి 12,000 రూపాయల చొప్పున ఆల్రెడీ చేస్తున్నాడు. ఆయన పరిపాలనలోకి వచ్చి కేవలం 1 సంవత్సరం అయింది. సో మొత్తం మీద రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే, కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి వ్యాఖ్యల కంటే ముందు ఒక మాట చెప్పినాడు. 14 నెలలు నేను ఫామ్ హౌస్లో ఉండేసి వచ్చాను, రాష్ట్ర రాజకీయాన్ని నిశ్చితిగా పరిశీలిస్తూ ఉన్నాను, ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పులు చేస్తుంది, ఇప్పుడు కేసీఆర్ తడాక ఏందో చూపిస్తానని చెప్పి మేము కొట్టే దెబ్బ అది పోకిరి సినిమాలో ఉంటుంది చూడండి, ఒక డైలాగు, ఎవరు కొడితే దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడే పండుగాడు అన్నట్టు. సో కేసీఆర్ కొట్టే దెబ్బకి మీరు కోలుకోలేరు అన్నట్టు కేసీఆర్ ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. అందుకు రేవంత్ రెడ్డి గారు, అయ్యా నువ్వు చక్కగా ముందు 2 కాళ్ళతో నిలబడుకో, 3 కాళ్ళతో నిలబడుకుండావు, అదేనా కాస్త దృష్టిలో పెట్టుకో. ఫస్ట్ నీ కొడుకు ఫార్ములా 1 రేస్, ఆ కార్ రేస్ దాంట్లో కోట్ల మేర ఈ యొక్క అవినీతి చేశాడు, దానిపైన అప్పుడు అని చెప్పి జైలు పోవడానికి రెడీగా ఉన్నాడు, కోర్టులు చుట్టూరు తిరుగుతున్నాడు. అదేవిధంగా ఆల్రెడీ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత జైలుకు పోయి వచ్చింది. కొన్ని 10 రోజుల పాటు, 10 సంఖ్యలో రోజులు, 100 రోజుల పైన జైల్లో ఉండి వచ్చింది. ఇప్పటికిప్పుడు మనం చూస్తూ ఉంటే కేరళలో కూడా లిక్కర్ స్కామ్ జరిగితే దాంట్లో కూడా కవిత ఉన్నది. ముందు నీ ఇంట్లో గొడవలు సరిచూసుకొని అయినా సీఎం నేనంటే నేను అని అన్నాజిల్లులు కొట్లాడుకుంటున్నారు, ముందు నీకు వెన్నుపోటు పడడానికి మావైనటువంటి హరీష్ రావు సిద్ధంగా ఉన్నాడు, ముందు ఇంటిని చక్కగా పెట్టుకో, అంతకంటే ముందు తర్వాత బయటకు వద్దువు, అంతెందుకు నీకు ఓపెన్ ఆఫర్ ఇస్తున్నాను, నువ్వు నన్ను ఏదో అంటే ప్రభుత్వం తప్పు చేసింది అంటున్నావు కదా, ఇలా ఊకతుంపడు ఉపన్యాసాలు ఎన్ని సొల్లు చెప్పడం కాదు, ధైర్యం ఉంటే దమ్ము ఉంటే అసెంబ్లీకి రా, నేను ఏదైతే డేటా చెప్పానో 55,143 మంది ఉద్యోగాలు ఇచ్చానా లేదా, నువ్వు ఇవ్వలేదబా, యాడిచ్చినావు, నువ్వు తప్పు చెప్పినావు, నువ్వు 10,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు అని నీకు చేతనైతే నువ్వు అసెంబ్లీకి వచ్చి మాట్లాడు, ప్రజలు నిర్ణయిస్తారు మంచిగా చెడ్డ అనేది రేవంత్ రెడ్డి గారు ఓపెన్ ఛాలెంజ్ చేసడం జరిగింది. అక్కడ కేసీఆర్ అసెంబ్లీకి రాడు, ఇక్కడ జగన్ రెడ్డి అసెంబ్లీకి రాడు. సో ఇదేంటంటే దొందు అన్నట్టు. ప్రస్తుతానికి ఆల్రెడీ ఆంధ్ర రాష్ట్రంలో 6 లక్షల కోట్ల మేర పెట్టుబడులు తీసుకొచ్చినాడు బాబు గారు. దావోస్ పెట్టిన ఎంత మేర పెట్టుబడులు తీసుకొచ్చింది చెప్పలా.
అందులో భాగంగా 4 లక్షల మందికి ఉద్యోగాల కల్పనలో ఒక ఫ్రంట్ స్టెప్ తీసుకొని ఆ కూటమి ప్రభుత్వం వెళ్తుంది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఇంకా అంతకు మించిన శక్తి కూడగట్టుకొని 1,78,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి తెలంగాణకి తన వంతు కృషి చేస్తూ ఒక సరైన పరిపాలన అందిస్తూ ఉన్నాడు, అహర్నిశలు తప్పిస్తూ ఉన్నాడు. ఇటువంటి టైంలో మనం అటువంటి సీఎంలకి మనం సపోర్ట్ ఉండాలి. కానీ ఇటువంటి ఫామ్ హౌస్లో పడుకునే వాళ్ళకి ఒక్క మాట ఆయన చేసిన కీలకంగా ఏదైతే వ్యాఖ్య చేసినాడో ఒక మాట చెప్పి నేను ముగిస్తానండి. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, రేవంత్ అనేవాడు ఆయన చెప్పిన మాట, రేవంత్ అనేవాడు ప్రజల మనిషి, ప్రజల దగ్గరికి వచ్చి ఎప్పటికప్పుడు మీ సమస్యలు వింటూ ఉన్నాడు. అదే కేసీఆర్ అనేవాడు ఎప్పుడైనా ప్రజల ముందుకు వచ్చాడా, ఇది సీఎంగా ఉన్నప్పుడు. అదే కోవలో మన జగన్మోహన్ రెడ్డి కూడా చూడండి, సీఎంగా ఉన్నప్పుడు అంటే అది రాచరికం అని ఫీల్ అవుతూ ఉన్నారు. ప్రజలు కేవలం మా బాధ్యత తీసుకోవా అని చెప్పినారు, మమ్మల్ని పరిపాలించు, మా నెత్తి నెక్కు అని కాదు వాళ్ళు మ్యాండేట్ ఇచ్చింది. మాకు బాధ్యతగా ఉండి ఒక పెద్దన్న పాత్ర పోషించు, మా తండ్రి మాత్రం మమ్మల్ని కాపాడుకో, రాష్ట్రాన్ని కాపాడని వాళ్ళ చేతుల్లో బాధ్యత పెడితే రాచరికం ఫీల్ అయ్యి ఆయన ఫామ్ హౌస్, ఆయన ప్యాలెస్, జగన్మోహన్ రెడ్డి అయితే ప్యాలెస్, ఈ రేంజ్లో ఎవరికెవరు ఉన్నారు. అటువంటి వాళ్ళని అంటే అసమర్థుల్ని, అవినీతి పరిపాలకుల్ని, చేతగాని వాళ్ళని కాస్త దూరం పెట్టి చేతైన వాళ్ళని, సమర్థుల్ని వీళ్ళకి మనవంతు మన శక్తి మేర మనం వంతు సపోర్ట్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను. ధన్యవాదాలు అండి, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్స్ అండి.